హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుందండి. అందరికీ ఎంతో ఇష్టమైన గులాబీ మొక్క గురించి. గులాబీ మొక్క పెంచడంలో ఇప్పటికే చాలామంది ఫెయిల్ అవుతున్నారండి. గులాబీ మొక్క గురించి వీడియోస్లో చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. మొక్కలు వాడిపోతున్నాయి, పువ్వులు అసలు పూయట్లేదని, మొక్కల్లో అస్సలు గ్రోత్ లేదు, కొత్త చిగుర్లు రావడం లేదు, ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి అని ఇలా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మా గులాబీ మొక్కలు అయితే చూడండి అసలు ఎంత బాగా పూలు పూసాయో, అలాగే మొక్కలో గ్రోత్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, అలాగే కొత్త చిగుర్లు కూడా బాగా వస్తున్నాయి. మొగ్గలైతే మొక్కల్లో చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అలాగే కొత్త చిగుర్లు బాగా వచ్చి ఎక్కువ పూలు పూయడానికి గులాబీ మొక్క కోసం ఒక మంచి ఫెర్టిలైజర్ను కూడా చెప్తానండి. అది ఇచ్చారంటే గులాబీలు చాలా బాగా పూస్తాయి. అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే నేను పాటించిన టిప్స్ ఏంటి, నేను ఇచ్చిన ఫెర్టిలైజర్ ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. గులాబీ మొక్కలు పెంచాలంటే ఓన్లీ ఫెర్టిలైజరే కాదండి, కొన్ని టిప్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే గులాబీ మొక్క పెంచడంలో మనం అస్సలు ఫెయిల్ అవ్వమండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. గులాబీ పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. సంవత్సరం మొత్తం కూడా పూలైతే బాగానే పూస్తుంది. సమ్మర్లో మాత్రము బాగా వేడి వల్ల పూలు కాస్త తగ్గుతాయండి. గులాబీల్లో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మొక్కకు అనేది ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాడిపోయిన పూలను కట్ చేయడం, అలాగే ఏవైనా బాగా పొడవుగా కొమ్మలు ఉంటే వాటిని కట్ చేయడము, అలాగే ఎండిపోయిన కొమ్మలను కట్ చేసి తీసేయండి. బ్లైండ్ షూట్స్ ఉంటాయి కొన్ని మొక్కల్లో. బ్లైండ్ షూట్స్ అంటే చిగుర్లు వస్తాయి కానీ ఆ చిగుర్లకు వచ్చిన చోట మొగ్గ రాదు, వాటినే బ్లైండ్ షూట్స్ అంటారు. ఎటువంటి గ్రోత్ లేని కొమ్మలను కట్ చేసి ప్రూనింగ్ అయితే చేయాలండి. వర్షాలు పడేటప్పుడు ప్రూనింగ్ చేసేటట్లయితే చాలా మనము కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే వర్షాలు పడేటప్పుడు మనము ప్రూనింగ్ చేస్తే ఫంగస్ అనేది తొందరగా మొక్కకు అటాక్ అవుతుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే మనము దేనితోటైతే కట్ చేస్తున్నామో అంటే సీజరు, దాన్ని ముందుగానైతే మనం నీట్గా కడుక్కోవాలండి. అలాగే మనము ప్రూనింగ్ చేసిన తర్వాత కొమ్మకి అలోవెరా జెల్ కానీ, లేదంటే సాఫ్ ఫంగిసైడ్ కానీ, ఇంకా దాల్చిన చెక్క పొడి కానీ, లేదంటే పసుపు అండి, ఏదైనా సరే మనం ఖచ్చితంగా కట్ చేసిన చోట అప్లై చేయాల్సి ఉంటుందండి. అలా చేయకపోతే కట్ చేసిన చోట నుండి కొమ్మ నల్లగా మారి డైబ్యాక్ వచ్చి మొక్క అనేది అయితే చనిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మొక్క అనేది డైబ్యాక్ అనేది వస్తుంటుందండి. ఇప్పుడు డైబ్యాక్ వచ్చింది కదా, దాన్ని ఒక 2 ఇంచులు కిందికి కట్ చేయాలండి. ఆ డైబ్యాక్ వచ్చిన చోటుకి కాకుండా 2 ఇంచులు కిందికి కట్ చేసి అక్కడ అలోవెరా జెల్ కానీ, ఇంకా మనకి సాఫ్ ఫంగిసైడ్ మన దగ్గర ఏది ఉంటే అది అప్లై చేసేయాలండి. చూస్తున్నారు కదా, బాగా ముదిరిన ఆకులు, అలాగే ఎల్లో కలర్కి టర్న్ అయిన ఆకులన్నీ కూడా మొత్తం తీసేయాలండి. ఈ వర్షాకాలంలో గులాబీ మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయండి. ఎందుకంటే వర్షపు నీటిలో నైట్రోజన్ ఉండడం వల్ల మొక్కకు సహజంగా నైట్రోజన్ అంది మొక్కకు కొత్త చిగుర్లు హెల్తీగా వస్తాయి. అంతేకాకుండా వర్షపు నీరు ఎసిడిక్ నేచర్లో ఉండడం వల్ల గులాబీ మొక్కకు ఇంకా మంచిది. రెయిన్ వాటర్ వల్ల కుండీలో సాయిల్ కూడా ఎసిడిక్గా మారుతుంది. మొక్కల్లో మంచి గ్రోత్ వచ్చి మొగ్గలైతే వస్తాయండి. వర్షాకాలంలో మొక్కలు ఎంత హెల్తీగా పెరుగుతాయో అలాగే మొక్కలు కూడా సడన్గా చనిపోతూ ఉంటాయండి. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు కుండీలలో వర్షపు నీరు లేకుండా చూసుకోవాలండి. డ్రైన్ హోల్స్ మూసుకుపోయినాయంటే వర్షపు నీళ్ళు కుండీలో అలాగే నిలిచి మొక్క అనేది కుళ్ళిపోతుందండి. సో మొక్క అనేది చనిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మన కుండీలకు డ్రైన్ హోల్స్ ఎలా ఉన్నాయో ముందే చెక్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లవర్ అనేది ఎంత చక్కగా పూసిందో చూడండి. ఇది నాటు పన్నీర్ గులాబీ అండి. అసలు ఎంత చక్కగా పూస్తాయోనండి. ఇంకా ఆకులు ముడత పడటం ఇలాంటి సమస్యలు గులాబీ మొక్కల్లో వస్తే వేప నూనె, నీమ్ ఆయిల్ ఒక 5 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి 10 రోజులకు ఒక్కసారి అయితే మొక్క మీద ఖచ్చితంగా స్ప్రే చేయండి. ఇప్పుడు గులాబీ మొక్కకు ఇవ్వాల్సిన మంచి ఫెర్టిలైజర్ ఏంటో చూద్దామండి. గులాబీకి చాలా ఎక్కువగా మనం ఫుడ్ పెట్టాలి. హెవీ ఫీడర్ ప్లాంట్ అండి. 15 రోజులకు ఒక్కసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తేనే పువ్వులు అనేది చాలా బాగా పూస్తుంది. నెలకు ఒక్కసారి మనం ఖచ్చితంగా మంచి గ్రోత్ రావడానికి ఏదో ఒక కంపోస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇక్కడ నేనైతే మేకల ఎరువు ఇస్తున్నానండి. నేను ఎక్కువగా మేకల ఎరువు లేదంటే పశువుల ఎరువు ఇస్తూ ఉంటాను.
ఒక 2 గుప్పిళ్ళంతా కంపోస్ట్ తీసుకోండి. మనం సాయిల్ లూజ్ చేసి గులాబీ మొక్కకైతే ఇవ్వాలి. కంపోస్ట్ ఇచ్చేసాం కదా, గులాబీ మొక్కకు పొటాషియం ఎక్కువగా కలిగిన ఆర్గానిక్ ఎరువైతే ఇద్దాం ఇప్పుడు. ఇదైతే బూడిద ఉడ్డాష్ అండి. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది గులాబీ మొక్కకే కాదండి, ఏ పూల మొక్కకైనా ఇవ్వచ్చు. పూలు చాలా బాగా పూస్తాయి. చిన్న కుండీ అయితే 1 చెంచా బూడిద ఇవ్వండి. కొంచెం పెద్ద కుండీ అయితే 12-14 ఇంచుల కుండీ అయితే 2 చెంచాల వరకు అయితే ఇది ఇవ్వచ్చు. పూలు బాగా పూస్తాయి. ఇది మొక్కకి ఏ సీజన్లో అయినా ఇవ్వచ్చండి. చాలామంది బూడిద కూడా ఎక్కడ దొరుకుతుందని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ బూడిద అనేది మనకి ఐరన్ చేస్తారు కదండి, ఆ షాప్లో కూడా దొరుకుతుందండి. అంటే వాళ్ళు బొగ్గులతో ఐరన్ చేస్తారు కదా, అది మొత్తం కూడా బూడిద ఎలా తయారవుతుంది అది వాళ్ళు పారబోస్తారండి. మనం వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. తర్వాత ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఇందులో ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం ఇలా మొక్కలకు అవసరమైన ఎన్నో పోషకాలు అయితే ఉంటాయి. ఇది ప్లాంట్కి పూర్తి న్యూట్రిషన్ని అందిస్తుంది. ఈ విధంగా ఫెర్టిలైజరు మీరు నెలకొకసారి గులాబీలకు ఇచ్చారంటే పువ్వులు గుత్తులు గుత్తులుగా ఏ సీజన్లో అయినా పూస్తాయండి. ఇంతేనండి, నేను చెప్పిన చిట్కాలు పాటించి ఫెర్టిలైజర్ ఇచ్చారంటే మీ గులాబీలు ఎల్లప్పుడూ హెల్తీగా పూలు పూస్తాయి. ఫెర్టిలైజర్ ఇచ్చాం కదండి, ఇప్పుడు వాటరింగ్ అయితే చేయాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.